అందరికీ నమస్కారం అండి. ఈ మన పాలకొల్లు నగరంలో గౌడ చెట్టుబెలిజ ఒక కళ్యాణ మండపం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే దానికి కృషి చేసిన మన గీత సంగీతులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాదు ఈ యొక్క 25 సెంట్లలో ఈ గౌడ చెట్టుబెలిజ కళ్యాణ మండపంలోని సహకరించినటువంటి నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రత్యేకమైన మా గీత కులాల తరపుని ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముందు ఫేజ్లో 1,50,00,000 ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో 3 కోట్లు ఇవ్వడం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాగే మాకు పెద్ద పితాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, ఆచంటి ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేకా కోటేశ్వర కూడా ఓ 25 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ జరిగింది. అలాగే మన మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి విప్ అయినటువంటి మాజీ అంగ రామ్మోహన్ గారు కూడా ఒక 25 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేసి కొంతవరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన బాబు గారు మొత్తం అందరూ కూడా ఒక ఐక్యతతోటి ఈ నిర్మాణం చేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఇది సహకరించే మంత్రి గారికి, ఈ గ్రామంలో ఉన్న మన గీత కమిటీ అందరికీ కూడా ఈ కృషి చేసినందుకు చాలా ప్రత్యేకం అందరూ కూడా ధన్యవాదాలండి. నా పేరు మార్కాని చంటిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌడ చెట్టిబలిజ ఈడిగ శ్రీసేన యాత ప్రధాన కార్యదర్శి, అలాగే పూర్వపు రాష్ట్ర మూల నివాస అధ్యక్షుడిగా కూడా నేను చేస్తున్నాను. అందుకని మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి చాలా చాలా ఆనందంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పాలకొల్లు పట్టణంలో ఈ విధంగా నిర్మించుకోవడం చాలా శోభనీయం. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇటువంటి కళ్యాణ మండపం ఎక్కడా లేదు. అలాంటి దానికి మనకు కృషి చేసిన మన గౌడ చెట్టుబెలిజ సంఘీయులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని ఈ రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకి వెళ్ళాలని ఈ కళ్యాణ మండపంలో మన గౌడ చెట్టుబెలిజలకు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ, అన్నయ్య గారు చెప్పినట్టు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై గౌడ చెట్టుబెలిజ సంఘం, జై. నా పేరు రాలింగ్ శేఖర్ రాజు. 25 మంది.